నైన్ టీవీ నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు వైజాగ్ రాబోతున్నారు మన కోసం టోర్నమెంట్ ఆడడానికి, ఒక మంచి కాజ్ కోసం. సో ఆ వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, దేవుడి దేవుళ్ళ బాగున్నాము. ఎందుకంటే మా అబ్బాయికి రీసెంట్గా సూపర్ సక్సెస్ వచ్చింది సినిమా. అందరూ మెచ్చుకున్నారు, మంచి సక్సెస్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాం. చంద్రహాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎన్ని ఉన్నా కానీ నిలబడి తట్టుకుంటాడు ఎప్పుడు కూడా. సో అంత ప్రోద్బలం మీ వల్లే వచ్చిందని నేనైతే అనుకుంటాను. సో చంద్రహాస్ ఫీలింగ్ ఎలా? చంద్రహాస్ ఆల్వేస్ ఈజ్ జస్ట్ నార్మల్గా ఉంటాడు. ఎప్పుడు పెద్దగా ఏమీ అలా అవ్వడం ఇలా అవ్వడం ఏమి ఉండదు. కొంచెం సినిమా మొన్న చూసి దిగిన తర్వాత మాత్రం కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అంటే పాపం చాలా బాగుంది సినిమా, నేను ఇలా చేశాను, జనం రారేమో టెన్షన్ పడ్డాడు. బట్ వాడి అదృష్టం ఏంటంటే అందరూ వాడిని ఆశీర్వదించారు. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నా కూడా ప్రేమగా వెళ్ళేవాళ్ళు చాలామంది వెళ్తున్నారు, సూపర్ హిట్ చేశారు. సో వాడు చాలా క్రౌడ్స్లో ఉన్నాడు, ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వైజాగ్లో కలవబోతున్నాము, మ్యాచెస్ ఆడబోతున్నారు. ఎలైట్ క్రికెట్ లీగ్ సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పుడు టీసీసీఎల్ వైజాగ్లో 2026 ఎంత గట్టి పోటీ ఇవ్వబోతున్నారు? పోటీ అనేది మాత్రం ఎక్కడైనా సరే తప్పదండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉంటే బయటే, గ్రౌండ్ బయట. వన్స్ గ్రౌండ్లోకి దిగామంటే అన్న లేదు, తమ్ముడు లేదు, ఫ్రెండ్ లేడు, ఎవడో లేడు. బాల్ కనపడుతుందా, బ్యాట్ చేతిలో ఉందా, బ్యాట్ కనపడుతుందా, వికెట్లు కనపడుతున్నా లేదా, ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంటే పోటీ అలా ఉంటేనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం మేము ఆడినప్పుడు కూడా మీరు చూసుంటారు, ఎంత పోటాపోటీకి వెళ్ళింది లాస్ట్ బాల్ వరకు. తమన్ గారు బ్యాట్ ఇసిరేసి కూడా వెళ్ళిపోయారు. అంత ఎమోషన్ అవుతుంది అనమాట. ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అంత పోటాపోటీగా జరగబోతుంది ఈసారి. ఇంకా మా టీవీ నుంచి 2 టీంలు, సినిమా నుంచి 2, కార్పొరేట్ టీమ్ అండ్ పోలీస్ టీం ఉంది. సో డెఫినెట్గా గట్టి పోటీ ఇస్తామని అనుకుంటున్నాం. సెలబ్రిటీస్ క్రికెట్ ఇలా ఆడతారా అని చేసి అటు టీవీ టీం కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కావచ్చు, అందరూ ఆడేశారు. బట్ పోలీస్ టీం మాత్రం సివి ఆనంద్ గారి నేతృత్వంలో అసలు ఇరగదీసేశారనే చెప్పాలి, ఇచ్చి పడేశారు. ఈసారి వాళ్ళని తట్టుకోవడానికి ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా తట్టుకోబోతున్నారు? డెఫినెట్గా వాళ్ళ టీం స్ట్రాంగ్ ఉందండి. ఎందుకంటే పోలీస్ అవ్వాలంటే స్పోర్ట్స్లో సర్టిఫికెట్స్ ఉంటేనే వస్తుంది, ఫిట్నెస్ ఉంటేనే జాబ్ వస్తుంది, పోలీస్ జాబ్. నేను ఒకప్పుడు డిపార్ట్మెంట్లో చేసిన వాడినే. సో మాకు కూడా ఎన్సీసీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు చూస్తే జాబ్ వచ్చింది. సో వాళ్ళు మా అందరికంటే డెఫినెట్గా స్ట్రాంగ్ సెలబ్రిటీస్ కంటే. బట్ ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఏం తగ్గట్లేదండి, బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. నన్ను చూసి అనుకోకండి, నేను మెయింటైన్ చేయట్లేదు. బికాజ్ నేను మెయింటైన్ చేయడం కారణం నా క్యారెక్టర్. నేను ఇప్పుడు చేస్తున్న సీరియల్లో నా క్యారెక్టర్. నాకంటే పెద్దవాళ్ళకు కూడా నేను తండ్రిగా యాక్ట్ చేస్తున్నాను, వాళ్ళు నా కొడుకులుగా ఉన్నారు. కాబట్టి నేను ఇలా ఉంటేనే ఆ క్యారెక్టర్ సూటబుల్ అని చెప్పి వదిలేసాను కొన్ని రోజులు. సో క్యారెక్టర్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఫిట్గా ఉన్నారు వాళ్ళ పోలీస్ టీము, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ సెలబ్రిటీస్ కూడా ఏమాత్రం తీసుకోకుండా ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. అండ్ సివి ఆనంద్ గారు లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి మనకి. వాళ్ళు 60s 70s కూడా అసలు ఎంత ఫిట్, సిగ్గేస్తుంది మాకు వాళ్ళని చూస్తే. అంటే మనం ఏంటో ఎలా ఉన్నామని చెప్పేసి. సో ఆయన మాత్రం ఎస్పెషల్లీ ఎవ్రీ డే 2 times ఆడతారు. మార్నింగ్ క్రికెట్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, సూపర్. సో వాళ్ళతో పోటీ పడితేనే ఆ ఆనందం, వాళ్ళ మీద గెలిస్తే ఇంకా ఆనందం. టీవీ ఆర్టిస్టులు ప్రత్యేకించి చెప్పాలంటే ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో మనిషి కానీ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీకు బుల్లితెర మెగాస్టార్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు వైజాగ్లో చాలామంది సీరియల్స్ చూసి ఆదరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ దగ్గరగా వెళ్ళబోతున్నారు. వైజాగ్ పీపుల్కి బుల్లితెర మెగాస్టార్గా ఇన్విటేషన్ ఇస్తారు. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు వైజాగ్ పీపుల్ అండి. ఉత్తరాంధ్ర మొత్తం మాకు చాలా అభిమానిస్తారు. అండ్ ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. రోజు ఎక్కువ మంది చూస్తుంది వైజాగ్లోనే. థ్యాంక్స్ టు ఆల్ వైజాగ్ పీపుల్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ మై సన్ ఆల్సో. అండ్ టీవీ సీరియల్స్ బాగా చూసేది ఎప్పుడు వాళ్ళే, అందరూ చూస్తారు. బట్ అక్కడి నుంచి మాకు ఈ ఫోన్స్ లేనప్పుడు ఉత్తరాలు వచ్చేవి నాకు అప్పుడు చాలా, ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, అన్ని చోట్ల నుంచి. సో మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం, టీవీ వాళ్ళం, సినిమా వాళ్ళం, అలాగే మిగతా టీమ్స్ కూడా. సో మామూలుగా ఉండదు, ఎంజాయ్మెంట్స్, డ్యాన్సులు కూడా ఉంటాయి. రండి అందరూ, తప్పకుండా. ఎస్, వైజాగ్లో జరగబోతున్నటువంటి ఈ టీసీసీఎల్ 2026కి అయితే మీరు జోష్గా పాల్గొనండి. ఎందుకంటే 2 days మ్యాచ్లో 6 matches జరగబోతున్నాయి. ఈ 6 matchesతో పాటుగా ఆటపాటలు అన్నీ ఉండబోతున్నాయి. సో డోంట్ మిస్ టు వాచ్ అనమాట. అండ్ ఒక మంచి కాజ్ కోసం అటు టీవీ తరపు నుంచి ఆర్టిస్టులు, ఇటు బిగ్ స్క్రీన్ ఆర్టిస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే కార్పొరేట్స్, వీళ్ళందరూ కూడా ఏకమై ముందుకు తీసుకువెళ్తున్న ప్రోగ్రామ్ ఇది. కాబట్టి డోంట్ మిస్ దిస్ మ్యాచ్ అనమాట. సో ఇది ప్రభాకర్ గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.